చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మరియు మాజీ ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం మంగళవారం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ కోసం పనిచేసి మరణించిన కార్యకర్తలకు నివాళులర్పించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ మినీ మహానాడులో 25 తీర్మానాలుగా కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. అందులో ముఖ్యమైనవి అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకు నీరు ఇవ్వడంపై తీర్మానం చేశారు. చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్ మార్గం, ఎలక్ట్రానిక్ హబ్, పరిశ్రమల ఉపాధి శిక్షణా కేంద్రాలు, యూనివర్సిటీ ఏర్పాటుపై తీర్మానాలు ఆమోదించారు. తెలుగుదేశం పార్టీ గురించి నాగరాజు బృందం గారు ఒక చిన్న పాట కార్యక్రమం ప్రారంభించుకుందాం. అనారోగ్యంతో అకాల మరణం చెందారు. వారికి సంతాపం తెలియజేస్తూ విషయంలో ఆమోదించాల్సిందిగా ఈ తీర్మానం వారి కోసం ఒక్క నిమిషం మౌనం పాటించి మన తీర్మానాలను కంటిన్యూ చేద్దాం. పాటించవలసిందిగా కోరుతున్నాము. జిల్లా కేంద్రంలో విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల మరియు పారిశ్రామిక హబ్బుగా అభివృద్ధి దిశగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగినది. ఈ తీర్మానాన్ని చిత్తూరు చుడా చైర్పర్సన్ కటారి హేమలత గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మీ హర్షధ్వానాలతో ఆమోదించవలసిందిగా కూడా కోరుకుంటున్నాము. అందరి తరఫున ఆమోదిస్తున్నాం. చిత్తూరు నగరముకు అడవిపల్లి రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా, తాగునీటి సమస్యల నిధులు మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగినది. ఈ తీర్మానాన్ని మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ దొరవన్న గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి మన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి పైప్ లైన్ ద్వారా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. తప్పకుండా హర్షధ్వానాల ద్వారా ఎవరైతే నీళ్లు కావాలంటే అందరూ కూడా హర్షధ్వానాల ద్వారా మీ ఆమోదం తెలపాల్సిందిగా కోరుకుంటున్నా. మామిడి రైతులకు మ్యాంగో బోర్డు మరియు మిగిలిన వ్యవసాయదారులకు కోల్డ్ స్టోరేజ్లను మండల స్థాయిలో ఏర్పాటు చేయాల్సిందిగా తీర్మానించడం జరిగినది. ఈ తీర్మానాన్ని మాజీ శాసనసభ్యులు ఏఎస్ మనోహరన్న గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. చిత్తూరు జిల్లాలోనే అత్యధిక పంట పడుతున్న మామిడి తోటలు గత 3 సంవత్సరాలుగా రైతులంతా కూడా తక్కువ ధరతో అమ్ముకుని నష్టాలతో ఉన్నారు. ఈ ప్రతిపాదన నేను ఆమోదిస్తున్నాను. మీరందరూ కూడా ఈ హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా మరియు అకాల మరణం చెందిన వారికి మట్టి ఖర్చులు గాను 10,000 రూపాయలను చంద్రన్న బీమా ద్వారా ఇవ్వడం జరిగేది. దానిని తిరిగి పునఃప్రారంభించాలని తీర్మానించడం అనేది. ఈ తీర్మానాన్ని మాజీ జడ్పీ చైర్పర్సన్ చంద్రప్రకాష్ అన్న గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థన. ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నాం. అదేవిధంగా ఈ మట్టి ఖర్చులకు గాను ఈ స్కీమ్ వచ్చిన అనౌన్స్ చేసినప్పుడే ఎమ్మెల్యే గారు ఆయన సొంత డబ్బులు కూడా నియోజకవర్గంలో చాలా మందికి ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది చాలా అవసరం కాబట్టి మన పార్టీ తీర్మానాల్లో దీన్ని పెడుతూ మీరందరూ కూడా గట్టిగా బలపరచాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. చిత్తూరు నియోజకవర్గంలోని రైతులు పండించిన మామిడి, అరటి, పండ్ల తోటలు మరియు పూల తోటల అకాల వర్షం వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించడమైనది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గౌరవ సభను కోరుతున్నాం. సభ ఆమోదం తెలపండి. నంబర్ 7, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీకేటీ భూములను పట్టా భూములుగా ఇస్తామని చెప్పినారు. ప్రస్తుతం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఈ డీకేటీ భూములను ఎవరైతే ఆధీనంలో ఉందో వారికి డీకేటీ పట్టాలు ఇప్పించవలసిందిగా ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిపాదనను మాజీ శాసనసభ్యులు ఆర్ గాంధీ గారిని ఆమోదింపజేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తీర్మానాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తాను. సభ కూడా ఆమోదించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. 8, చిత్తూరు నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, కమ్మ మరియు రెడ్డి సామాజిక వర్గాల ప్రజలకు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎక్కువ మందికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఈ సభ ద్వారా తీర్మానించడమైనది. దీన్ని
మన ఎస్సీ సెల్ అధ్యక్షులు పీటర్ గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క తీర్మానాన్ని నేను ఆమోదిస్తున్నాను, మీరందరూ కూడా ఆమోదించాలని కోరుతున్నాను. తీర్మానం నెంబర్ 9 గతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న టిట్కో ఇళ్లను త్వరగా లబ్ధిదారులకు అందించాలని తీర్మానించడమైనది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు వైవి రాజేశ్వర్ గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నేను ఆమోదిస్తున్నాను, మీరందరూ కూడా హర్షధ్వానాలతో ఆమోదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. తీర్మానం నెంబర్ 10 చిత్తూరు పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలకు ఇల్లు స్థలాలను ఇప్పించాలని తీర్మానించడమైనది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర మొదలియార్ సంఘం అధ్యక్షులు సిఎంటి త్యాగరాజన్ గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరు చప్పటి నియోజకవర్గంలో కలవగుంట ప్రాజెక్టును సుందరీకరణ చేసి టూరిజం హబ్గా నిర్మించాల్సిందిగా కోరి ప్రతిపాదించడం అనేది. ఈ ప్రతిపాదనని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సీఎం విజయ గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దీన్ని నేను ప్రతిపాదిస్తున్నాను, మీరు ఆమోదిస్తుంది. 2 చిత్తూరు మండలంలో ఎన్ఆర్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిగా నిర్మించి మరియు 24 గంటల వైద్య సేవలు అందించే దిశగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం అనేది. ఈ ప్రతిపాదనను శశికర్ బాబు మండల పార్టీ అధ్యక్షులు శశికర్ బాబు గారిని ఆమోదింపజేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ప్రజలు కూడా దీన్ని ఆమోదించాలి. తీర్మానం నెంబర్ 13 గుడిపాల మరియు చిత్తూరు మండలంలోని కాలువలను అనుసంధానం చేసి చెరువులకు మరమ్మతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ ప్రతిపాదించడం అనేది. ఈ ప్రతిపాదనను రాష్ట్ర పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మోహన్ రాజు గారిని ప్రతిపాదించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇది ముఖ్యమైన సమస్య ఏమంటే గుడిపాల మండలం నుంచి చిత్తూరు రూరల్ మండలం వరకు కనీసం 10 చెరువుల ద్వారా నీటి సప్లై జరుగుతూ ఉంది. ఇది శుద్ధంగా ఈ కాలువలంతా వచ్చి గత 10 సంవత్సరాలుగా అక్కడి నుంచి చెరువుకు నీరు వచ్చేలేదు. నది కాలువ ద్వారా దీన్ని చేస్తామంటే మనకు ఒక నీటి సమస్య, ఊరుకు గ్రామాలకి నీటి సమస్య, అదేవిధంగా పంటలు పండించేదానికి అందరికీ అనుకూలంగా ఉంటుండది. కాబట్టి ఈ తీర్మానాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను, మీరు అందరూ ఆమోదించవలసి